ఉదయాన్నే మీరు పాటించే కొన్ని చిన్న చిన్న చిట్కాలు మీ బరువును అదుపులో పెట్టడానికి బాగా పనికి వస్తాయి. కొన్ని మంచి అలవాట్లు బరువు తగ్గిస్తే, తెలిసి తెలియక చేసే కొన్ని చెడు అలవాట్లు బరువును మరింత పెంచడానికి దోహదం చేస్తాయి. అవేంటో చూద్దాం. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే అల్పాహారం తీసుకోవటం. ఉదయం వేళల్లో మానవ శరీరం తేలిగ్గా ఉంటుందనేది నిజమే. అయితే కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారంలో నింపేయడం వల్ల శరీరం బరువెక్కుతుంది. అందుకే అల్పాహారంతో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా పర్వాలేదు. రోజు మొత్తంలో మీరు చేసే పనులతో క్యాలరీలు కరిగించేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. పండ్లు, తాజా రసాలు, గుడ్లు, ఆకుపచ్చని కూరగాయలు లాంటి ప్రోటీన్ ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్కి మంచివి. ఉదయాన్నే నీరు తీసుకోవాలి. రోజును చక్కగా మొదలు పెట్టడానికి ఉదయాన్నే కాఫీనో టీనో తాగాలని చాలామంది అభిప్రాయం. నిజమే, కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు కనుక బరువు తగ్గాలనుకునే ప్రయత్నంలో ఉంటే ఉదయం లేవగానే మీరు గ్లాసుడు మంచినీళ్ళు తాగడం మంచిది. ఉదయాన్నే తీసుకునే నీటి వల్ల శరీరంలో విష పదార్థాలు బయటకు పోయి శరీర క్రియలు సక్రమంగా జరుగుతాయి. రక్త ప్రసరణ కూడా అదుపులో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి ముందు వర్కౌట్ చేయకండి. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం అంటున్నారు నిపుణులు. బ్రేక్ఫాస్ట్కు ముందు వ్యాయామం వల్ల శరీరం ఒకేసారి తీవ్రమైన పని ఒత్తిడి లోనవుతుంది. శక్తి ఎక్కువగా కోల్పోతుంది. ఫలితంగా ఎక్కువగా తినేస్తారు. దీనివల్ల జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఉదయాన్నే 1 గంట ముందుగా లేచి తొందరగా బ్రేక్ఫాస్ట్ ముగించుకొని వ్యాయామం చేయడం మంచిది. ధ్యానం చేయడం వల్ల శరీరం, మనసు రెండు ప్రశాంతంగా మారిపోతాయి. ప్రశాంతమైన ఏకాగ్రతతో కూడిన మనసు మిమ్మల్ని మరింత శక్తివంతం చేస్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు చేస్తున్న పని ఏంటి, ఎంతవరకు సరిగా చేస్తున్నారు అన్న విషయాల్లో స్పష్టత మీకు లభిస్తుంది. దీనివల్ల ఒత్తిడి దూరమై ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి. అంతిమంగా బరువు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.